అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఖర్చులు కొంచెం ఎగువ దిగువ ఉంటే లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకున్నాక మనకు నడుము పట్టి వేయడానికి లైన్ అయితే కొట్టేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం లైన్ కొట్టిన కాడి నుంచి పొడవు అయితే తీసుకొని ఖర్చు కడ గుర్తు కుట్టు కడ గుర్తు పెట్టేసేయండి. బ్యాక్ డౌన్ కూడా సేమ్ అలాగే తీసేసుకోండి. మనకి నడుము లూజు మనం 2 బార్ కుట్లు కడపట్టుకొని చూసుకోవచ్చు. తర్వాత మనం బ్లౌజ్ని అనేది ఇలా పరుచుకొని నీట్గా లూజ్ అనేది తీసేసుకోండి. లూజ్ తీసుకునేటప్పుడు మనం కుట్టు కాడి నుంచి మరొక కుట్టు కాడికి ఖచ్చితంగా చూసుకోండి. అప్పుడే లూజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మనం పెట్టిన గుర్తులన్నిటికీ స్కేల్ ఒకటి పెట్టేసి లైన్ అనేది కొట్టేసుకోండి. ఖర్చుకు కూడా ఒకేసారి కొట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి 5.5. సంక డౌన్ చూస్తున్నాను. మనం నడుము పట్టి కాడి నుంచి ఖర్చు కడ గుర్తు కుట్టు కడ గుర్తు పెట్టేశాను. మనం మళ్ళీ పెట్టిన గుర్తులన్నిటికీ లైన్ అయ్యి కొట్టేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, మనం బ్లౌజ్తోనే కొలతలు అనేవి తీసుకుంటూ షోల్డర్ కాడ మాత్రం టేప్ అనేది వాడేసాను. సంక రౌండ్ గీసినప్పుడు మనం సంక అనేది ఒకసారి చెక్ చేసుకొని మరొకసారి ఏమన్నా లూజ్ ఉంటే మాత్రం దాన్ని కవర్ చేసుకొని డ్రాయింగ్ అయిపోయాక కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా మనం నడుము కాడ షోల్డర్ కాడ ఇవన్నీ బ్లౌజ్తో కూడా చూసేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్కి మడతేసి మనం ఖర్చులు కొంచెం గజిబిజిగా ఉన్నాయి, అవి కట్ చేసుకోవడానికి ఒక లైన్ కొట్టేసుకొని నీట్గా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చేతి పనికి అయితే లైన్ కొట్టేశాను. ఈ హ్యాండ్స్ చూసారు కదా, పొడవు ఉన్నాయి అన్నమాట. ఇవి వాళ్ళు ఆఫ్ పెట్టమన్నారు. అందుకని మనం బ్లౌజ్ అనేది పరిచేసి హ్యాండ్స్ ఎంత పెట్టమన్నారో చూసుకుంటున్నాను. అంటే 6 పెట్టమన్నారు. 6 అంటే మనకి కింద వైపు లూజ్కి మనకి నడుముకి హ్యాండ్స్ కాడ షోల్డర్ కాడ లూజ్కి చూసుకొని 6కి మనం 7.5 అలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే లూజులన్నిటి కాడ డాట్లు అనేవి పెట్టేస్తున్నాను. మనం క్రాస్ అనేది ఇలా మనకి భుజం కాడ వచ్చే కాడి నుంచి క్రాస్ అనేది తీసేస్తున్నాను అన్నమాట. క్రాస్ని ఇలా తీసుకోవచ్చు. క్రాస్ తీసినప్పుడు మనకి గుర్తుండటానికి చిన్న డాట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇలా పర్చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం ముందుగా కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, ఇలా క్రాస్గా పరుచుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకున్నా. మనకి కాజాల పట్టీ తీసుకొని రౌండ్ అనేది గీసేసుకుంటున్నాను. మనకి పట్టీలు ఉంటాయి కదా కప్సులు కాడ, ఆ పట్టీల కాడికి ఒక గుర్తు, ఖర్చుకు ఒక గుర్తు, ఫిల్ చేయడానికి ఒక గుర్తు తీసుకోండి. సంక వైపు కూడా సేమ్ అలాగే మనకి నడుము పట్టీ కాడ మనకి పట్టీలు ఉన్న కాడికి గుర్తు అనేది ఫ్రంట్ పార్ట్ గుర్తు అనేది పెట్టుకోవాలి. ఖర్చు కాడ గుర్తు కుట్టు కాడ గుర్తు పెట్టుకున్నాక ఇప్పుడు మనకి క్రాస్ కాడ కూడా స్కేల్ పెట్టేసి కొట్టేసుకోండి. డ్రాయింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సింపుల్గా కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయిపోద్దండి. మనకి బ్యాక్ పార్ట్ క్రాస్గా వేస్తాం కాబట్టి. ఇప్పుడు లూజ్ కాడ డాట్ అనేది పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్కి పెట్టాం కదా సేమ్ ఇంకా అక్కడే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది తీసేసుకోవాలి. మనం క్రాస్ అనేది లైట్గా తీసుకోవాలి. ఎక్కువగా అయితే పెద్ద బ్లౌజ్కి తీసుకోవాలన్నమాట. నార్మల్ బ్లౌజ్కి కొంచెమే తీసేసుకోండి. ఇప్పుడు మరొకసారి కొలతలు అనేవి మొత్తం మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కొలుచుకున్నామో సేమ్ అలాగే మరొకసారి చూసుకోవాలి. సెంటర్ కుట్టు కాడ గుర్తు ఖర్చు కాడ గుర్తు పెట్టేసుకోండి. ఇలాగా ఏమన్నా క్రాస్ ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు మనకి కప్సులు వేయడానికి డాట్లు అనేవి పెడుతున్నాను. మీరు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఉక్సుల పట్టికి కాజాల పట్టికి ఖర్చు ఎంతో చూసుకొని కొంచెం అక్కడి నుంచి మనం ఆది బ్లౌజ్తోనే మనం ఎంత లెంత్ పెట్టుకోవాలి అనేది కూడా చూసేసుకోవచ్చు. ఇవి అయితే పట్టీలు అనమాట. చూసారు కదా, 4 పార్ట్స్ అనమాట. మనకి 4 పార్ట్స్ కనుక గుర్తు పెట్టుకుంటే కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది. ఈ బ్లౌజ్కి చాలా చిన్న పీస్ వచ్చిందండి మనకి చీరలో జాయిట్. ఇది కాస్త ఏమో వేరే కలర్ వచ్చేసింది, అంటే చీరలో కలర్ వచ్చేసింది. మనకు ఆ కలర్ని మనం పట్టీలకు వాడుకోవచ్చు. ఈ మెయిన్ మనకి బ్లౌజ్ కలర్ ఏమో మనకి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి ఉపయోగించుకోవాలి.
హ్యాండ్స్కి అయితే చాలా పడుతుంది కొరవలు అయితే. మనకి చిన్న పీస్ వచ్చిందనమాట హ్యాండ్స్కి. చూడండి, చూస్తే వేరే కలర్ వస్తుంది కాబట్టి మనం సెంటర్ని చేసుకొని బ్లూ కలర్ ఉంది కదా బ్లౌజ్ కలర్ని, ఆ కలర్ని సెంటర్ చేయాలి హ్యాండ్స్కి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంటే కింద వైపు మనకి పట్టీలు కళ్ళు వచ్చినా వేరే కలర్ వచ్చినా పర్లేదు, కానీ రాకుండానే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా పరుచుకుంటూ మీరు దాన్ని అంటే ఎలా వీలుగా ఉంటే అలాగైతే పరిచి కట్ చేసేసుకోవాలి. కానీ క్రాస్గానే పరుచుకోండి, ఎందుకంటే మనం క్రాస్గానే కదా ఫ్రంట్ పార్ట్ తీసింది. సేమ్ అలాగే మనం జాకెట్ పీస్ని కూడా తీయాలన్నమాట. చూసారు కదా, ఎన్నో రకాలుగా మార్చి చూశాను, చివరికి అలా కుదిరిందనమాట. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పరిచినకెళ్ళి అయితే కొరవ పడుతుంది. ఇలా వేరే రంగు చిన్ని తీసేసి మనం హ్యాండ్స్ని సెంటర్ చేసుకొని అటు ఇటు రెండు వైపులా 4 పీసులకి మనం క్లాత్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ కలరే ఈ వైపున ఉంటుంది కదా మనకి ముక్కలు, ఆ ముక్కలు అనేవి ఈ హ్యాండ్స్కి సెట్ చేసేసుకోవాలి. బ్లౌజులు ఒక్కోసారి చిన్నగా వస్తే మాత్రం చాలా తిప్పలండి, ఎందుకంటే జాయింట్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.